హాయ్ నమస్తే అండి. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తూ ఎస్‌కే రసూల్ చెప్పే చిన్న చిన్న చిట్కాలతో ఎంతో లబ్ధి పొందుతూ నన్ను బ్లెస్సింగ్ చేస్తున్న నా తల్లులందరికీ నమస్కరిస్తూ, ఈరోజు అద్భుతమైన వంటిల్లే వైద్యశాల అనే కార్యక్రమంలో చక్కటి రెండే వస్తువులతో ఎన్నో డబ్బులు ఆదా చేసి ఒక అమృతాన్ని మీ ముందు తీసుకొచ్చాడు మీ ఎస్‌కే. ఈరోజు తినే ఆహారాలు అదుపు తప్పి నా బిడ్డలు జీవితం అతలాకుతలం చేసుకుంటున్నారు. అలా కాలేజీల దగ్గర, ఆ సినిమా థియేటర్ల దగ్గర, బస్ స్టాండ్‌లలో సమయం సరిపోక ఆకలిగొని ఏమేమో చెత్త చెత్త ఆహారాలని ఇష్టంగా తింటున్నాం. తినకపోతే కడుపు కాలుతుంది. తినకపోతే నీరసం వస్తుంది. ఈరోజు విచ్చలవిడిగా అయిపోయింది ఈ ఫాస్ట్ ఫుడ్. ఈ దేహాలన్నీ అతలాకుతలం చేసుకొని సతమతమడుతున్నారు. ఈరోజు చిన్న చిన్న వయసులో శరీరానికి దుర్గంధం, దురదలు. ఈ సాక్సులేసుకొని కాళ్ళకి గాలి ఆడక అక్కడక్కడ బాత్రూముల్లోకెళ్ళి ఆ బ్యాక్టీరియా అంతా ఈళ్ళ కాళ్ళకొచ్చి, దేనికంటే ఈరోజు స్నానం చేస్తే ఆ ఒళ్ళు రుద్దుకోవడానికి కూడా సమయం సరిపోవటం లేదు. ఫ్రీగా ఉంటే ఫోన్, ఇంకా ఫ్రీగా ఉంటే షికారులు, ఇంకా ఫ్రీగా ఉంటే ఏదో ఒకటి కాలక్షేపం. ఇట్లా అనారోగ్యాలు, దరిద్రాలన్నీ దగ్గర తీసుకొని ఆరోగ్యం దూరం చేసుకొని హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ సబ్జెక్ట్ ఏమంటే, ఈ అరికాళ్ళకి, ఇలా అరిచేతులకి, అరికాళ్ళకి దురదలు ఇలా గోకి, 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 గోకి డాక్టర్ గారి దగ్గరికి బ్లడ్ టెస్ట్ అని, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని మీ ఏటీఎం కార్డ్ అంతా ఖాళీ అయిపోతా ఉంది. దురదలో, ఒళ్ళంతా దురదలో, అరికాళ్ళ మంటలు, కళ్ళు మంట. దేనికంటే తలకు మనం ఆముదం రాసుకోము. వారానికొక్కసారి ఒళ్ళంతా ఆయిల్ రుద్దుకొని స్నానము చెయ్యము. ఒక్కసారి చరిత్రలోకి చూస్తే మన పూర్వీకులు ప్రతి వారం, సండే రోజు, ఆదివారం, భానువారం అలా ఒళ్ళంతా ఆయిల్ అలా పూసుకొని చీనగట్ల పైన పనులు చేసి చక్కగా ఆ పొయ్యే నదిలో స్నానాలు చేసేవారు కుంకుడుకాయతో. ఈరోజు నదుల్లో అతివృష్టి, అనావృష్టి. ఇటువంటి తరుణంలో ఈ సోరియాసిస్ ఈ పాదాలకు మాత్రమే ఉంటుంది. ఇస్పి అంటారు. ఇస్పి దురదలు. ఈ పైన వస్తే సోరియాసిస్. ఇక్కడ అరిచేతికి, అరకాళ్ళకొస్తే ఇది ఒక రకమైన ఇస్పి అంటారు. వీటికి మనం ఏం చేయాలా? తాంబూలంలో వాడే సున్నం బాగా వినండి. తాంబూలంలో వాడే చింతపిక్క పరిమాణంలో సున్నం 50 ఎంఎల్ అంటే 50 గ్రామ్స్ ఆముదం మొత్తం కలపండి. ఒక గాజు డబ్బాలో, ఒక చాయ్ కప్పులో అలా కలిపితే ఇది చక్కటి ఒక క్రీమ్ మాదిరి తయారవుతుంది. ఇక్కడ సున్నం అంటూ భయపడుతున్నారు. సున్నం అంటే భయపడే అవసరం లేదు. ఎప్పుడైతే ఈ ఆముదం ఈ సున్నంలో పడుందా, ఈ సున్నంలో ఉండే విషమంతా అమృతంగా మారిపోతుంది. ఈ యొక్క ఆముదాన్ని, చింతపిక్క పరిమాణంలో ఉన్న సున్నాన్ని ఇక్కడ 50 ఎంఎల్, 50 ఎంఎల్ తీసుకున్న ఆముదం, చింతపిక్క పరిమాణంలో ఉన్న సున్నం కలిపి బాగా 10, 20 నిమిషాల మర్దన చేసి అది చక్కటి అమృతం లాంటి ఒక క్రీమ్ తయారవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలా? భోజనం అంతా చేసిన తర్వాత అరిచేతులకు, అరికాళ్ళకు అలా రుద్దుకోవడం అలవాటు చేసుకుంటే 10 రోజుల్లో మీ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఏం ఖర్చు పెట్టాం? ఏమైనా నష్టమా? సైడ్ ఎఫెక్టా? ఎటువంటి అభ్యంతరము లేదు. ఇక కొంతమందికి శరీరం అంతా పగుళ్ళొస్తూ ఉంటాయి. కాస్త ఈ చలికాలం రాగానే ఒళ్ళంతా స్పైడర్ మాదిరి అవుతా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలా? ఈ ఒక్క మిశ్రమాన్ని కంటికి తప్ప శరీరం అంతా అలా పూసుకొని 1 గంటకి స్నానము చేస్తే 4, 5 సిట్టింగుల్లో ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇది ఇంటర్నల్‌గా లోపల తీసుకోవడం గానీ, కంటికి పూయడం గానీ జరగకూడదు. ఇది నా అనుభవం. నా గురువుల ద్వారా, తండ్రుల ద్వారా నేర్చుకున్న ఒక చక్కటి అమృత తుల్యంతో సమానమైన ఒక క్రీమ్. ఎంతో అద్భుతం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఒక్కసారి తయారు చేసుకుంటే ఒక 10 రోజులు నిల్వ. మళ్ళీ తయారు చేసుకోండి. మళ్ళీ చెప్తా వినండి. 50 ఎంఎల్ ఆముదం, చింతపిక్క పరిమాణంలో మన తాంబూలంలో వాడే సున్నం తీసుకొని ఒక గాజు కంటైనర్‌లో, ఒక చాయ్ కప్పులో లేదా ఒక సాసర్‌లో ఇలా కలిపి 20 నుంచి అరగంట వరకు కలిపామా అమృతం సమానమైన చక్కటి ఆయింట్‌మెంట్ తయారవుతుంది. వీటిని అరికాళ్ళకు, అరిచేతులకు పూసుకొని ఉదయాన్నే వేడి నీళ్ళతో
కడిగేశామా, ఈ సమస్య ఫస్ట్ సిట్టింగ్‌లోనే మీకి న్యాయం జరుగుతుంది. అలా ఈ కాళ్ళకి చీలడం, అలా రక్తం రావడం, దావ నడవలేకపోవడం, కాళ్ళకు సాక్సులేసుకోవడం, చేతులు సాక్సులేసుకోవడం, ఇలా పిటికిడి బిగించకపోవడం, దురదలు, మంట ఇవన్నీ ఒకే సిట్టింగ్‌లో మటుమాయమైతాయి. స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. మీకేదన్నా అవసరం అనిపిస్తే నెక్స్ట్ మీకు ఏదైతే మీరు వీడియో కోరుకుంటున్నారో, ఏ డిసీజ్‌పై నన్ను అడగదలుచుకున్నారో మీరు కామెంట్‌లో తెలియజేయండి. లేదా నేరుగా ఫోన్ చేసి నాకు అడగండి. మీ కన్సల్ట్ నాకు అవసరం లేదు. ఎస్‌కే రసూల్ గారు చెప్పేది ఒక్కటే. ఇక్కడ వైద్యుడు అంతరించినా, వాడు నేర్చిన వైద్యం అంతరించకూడదు అనే సబ్జెక్ట్‌తో ఇటువంటి నేను నేర్చిన విద్యనంతా ఈ ఛానల్ ద్వారా మీ గడప గడపకి నేను చేర్చడం నా బాధ్యతగా భావిస్తూ, మీ ఎస్‌కే రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. జై హింద్.